హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నా. ఏఎం టు పీఎం వ్లాగ్ అనమాట. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఒకసారి ఛానల్‌లో కంటెంట్ చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చుంటే డెఫినెట్‌గా లైక్ ఇవ్వండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఇవన్నీ కూడా మన మొక్కలకొచ్చిన ఫ్లవర్స్ అనమాట ఈరోజు. ఇంకా పూజకు ఉపయోగపడతాయి కదా అని చెప్పి పక్కన పెట్టేసా. ఈరోజు అంటే ఈ వ్లాగ్ వచ్చేసి తొలి ఏకాదశి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఏకాదశి రోజు మనం వండని నైవేద్యాలు అవి పెట్టుకుంటూ ఉంటాం కదా! మరి స్వామివారికి వండిన నైవేద్యాలు మేము నెక్స్ట్ డే పెడతాం. అంటే ఏవైనా మనకు తోచిందంటే అన్నము, పప్పు, నెయ్యి, లేదంటే ఏదైనా కూరగాయలు, ఆకుకూరలు అలా కూడా పెట్టుకోవచ్చు. మేమైతే అన్నం, పప్పు అంటే పూర్ణంతో చేసింది ఏదైనా అంటే పూర్ణంతో చేసిన కుడుములు గానీ, లేదా భక్షాలు గానీ తప్పకుండా పెడతాము. ఇది అత్తమ్మ వాళ్ళు ఎప్పటినుంచో చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ సేమ్ నేను ఇదే ఫాలో అవుతూ ఉంటా. బేసిక్‌గా ఇది పూర్ణం చాలా సార్లు మీకు చూపించాను రెసిపీ. అందుకని అంత కరెక్ట్‌గా ఏం షూట్ చేయలేదు. అందరికీ లంచ్ బాక్స్‌లయ్యి, ఇంకా వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఈ నైవేద్యాల ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. అంటే బిలో 12లో పెట్టేసుకుంటాము. మార్నింగ్ మామూలుగా రోజు ఎలా అయితే పూజ చేస్తానో అదే విధంగా. ఈ పిండేమంటే పేని రవ్వ, మైదా 2 కలిపి తయారు చేసిన పిండి. అంటే పేని రవ్వ 1 గ్లాస్ తీసుకుంటే 1 గ్లాస్ మైదా అలా అనమాట. ఈ పేని రవ్వ ఎక్కడ తీసుకుంటారని ఇంతకుముందు కూడా చాలా సార్లు అడిగారండి. నాకు తెలిసి ఇది ఎక్కడ కిరాణా స్టోర్‌లో గానీ, డీమార్ట్‌లో ఎక్కడ దొరకదు. నేనైతే మా అత్తగారు ఊరెళ్ళినప్పుడు అక్కడే తెచ్చుకుంటాను నందికొట్కూరులో అలాగా. ఈ మధ్య అయితే వెళ్ళిందే లేదు. మొన్నటిసారి వెళ్ళినప్పుడు నేను మర్చిపోయాను తెచ్చుకోవడము. ఇంకా అని చెప్పి ఇది ఇక్కడ మేమున్న ఏరియాలో అంటే వనస్థలిపురంలో ఒకటి సూపర్ మార్కెట్ ఉంటుంది. శ్రీనివాస స్టోర్ అని చెప్పి అక్కడ తెచ్చుకున్నాను. ఒకేసారి ఒక 1 కేజీ తెప్పిస్తా. అంత ఎక్కువ క్వాంటిటీ ప్రతిసారి యూజ్ చేయను కానీ మిగిలిందాన్ని తప్పకుండా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తా. బయటుంటే పురుగు పట్టి పాడైపోతుంది. దీనివల్ల భక్ష్యం చాలా బాగొస్తుంది. పైన మనకు పిండి కూడా ఎక్కువ పట్టదు. ఒక లేయర్‌లా ఉంటుంది. లోపల ఎక్కువ క్వాంటిటీ పూర్ణం ఉంటుంది. మీరు గమనించారా? నేను చేసేటప్పుడు పూర్ణం ఎంత క్వాంటిటీ ఉందో అందులో సగమే పిండి తీసుకుంటాను. మంచిగా పామొచ్చనమాట. ఈసారికి నా దగ్గర న్యూస్ పేపర్ లేదు. అందుకని కింద ఏం వేయలేదు. లేకపోతే ఇది కొంచెం ఆయిల్ అది పట్టే ఐటెమ్ కాబట్టి అడుగున నేను తప్పకుండా న్యూస్ పేపర్ వేసి ఇలాంటివి చేస్తూ ఉంటా. ఇంకా అటు భక్షాలు చేస్తూ ఇటువైపు అన్నము, పప్పు వండేసాను. ఇంకా కూరగాయలు అవి ఏం వండలేదులెండి. జస్ట్ సింపుల్‌గా పెట్టుకున్నాననమాట స్వామివారికి అందుకు. ఇంకా ముందు రోజు వీడియో అందరికీ చాలా నచ్చింది. అలాగే చాలా కామెంట్ కూడా చేశారనమాట. అది రంగోలి స్టిక్కర్ లింక్ ఇవ్వమని అడిగారు. అదైతే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చానండి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వీడియోని కూడా కింద లింక్ ఇస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఆ వీడియో మిస్ అయిన వాళ్ళు చూడొచ్చు. అలాగే ఇది స్టిక్కర్ ఏంటంటే నిజంగా నాకు భలేగా నచ్చిందండి. కొత్త లుక్ వచ్చింది అనిపించింది. ఆ గోల్డ్ స్ట్రైప్ కూడా పెట్టింటే ఇంకా బాగుండేది. అది రాలేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అంతే. కానీ నిజంగా చాలా బాగుంది. అలాగే మంచిగా కామెంట్ చేసున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇక్కడేంటంటే పూలు అవి బాగా రావాలంటే బేసిక్‌గా శంఖం పూలు బాగా రావడానికి ఏదైనా టిప్ చెప్పండి అని ఒక సిస్టర్ అడిగారు. అది చాలా డేస్ అయింది. ఇది కొంచెం ప్రాసెస్‌ది కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా. ముందు నేను బనానా పీల్స్ అన్నీ చూపించాను గదా! ఆ తొక్కలన్నీ గూడా నీడలో ఆరబెట్టానండి. మనం ఎంత క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు బనానాలనేవి ఈ తొక్కలవి పడేయకుండా నేనైతే కంపోస్ట్‌లో వేస్తాను ఎప్పుడు. కూరగాయలవి అలాగే ఈ ఫ్రూట్స్ తొక్కలన్నీ కంపోస్ట్‌లో చేసుకుంటాను. ఇదేంటంటే సెపరేట్‌గా ఇది ఫ్లవర్స్ కోసము శంఖం పూలు, బ్రహ్మకమలం, తులసి ఇలాంటి ప్రతి వాటికి ఇవ్వచ్చు. అంటే మొక్కలనేవి చాలా హెల్తీగా వస్తాయి. ఈ బనానా పీల్స్ అన్నీ ఒక 3 డేస్ అలా ఒక జల్లెడ ప్లేట్‌లో వేసి నేను నీడలోనే ఆరబెట్టాను. అంటే ఇప్పుడు మనకు ఎక్కువ ఎండ అది ఉండదు కదా! అలాగా. లేదు ఎండ ఉందంటే అలా కూడా ఆరబెట్టొచ్చు. అలా 3 డేస్, 4 డేస్ తర్వాత ఆరబెడితే ఇలాగొచ్చేస్తాయి రంగు. వీటన్నింటిని ఒక డబ్బాలో వేశాను. అందులోనే కొంచెం పసుపు వేసి ఇంకా ట్యాప్ తిప్పేసాననమాట. అంటే ఆ డబ్బాలో సగం వరకు నీళ్లు పట్టాను. అవి మునిగి కొంచెం అయిన తరాక. అప్పుడు తర్వాత అందులో ఎండిపోయిన ఆవు పేడ, మనం పిడకలుంటాయి గదా మన దగ్గర, అది గూడా వేసుకోవచ్చు. ధూపం వేయడానికి వేసే పిడకలు. అలా వేసి ఒక 3 డేస్ ఉంచితే ఇలా వస్తుంది. ఆ 3 డేస్ తర్వాత మూత పెట్టలేదండి నేను. అలాగుంచేసాను బయట. 3 డేస్ తర్వాత అలాగొచ్చేస్తుంది మొత్తం నానిపోయి ఉండుంటాయనమాట పీల్స్ అవన్నీ గూడా.
అంతకు రెండింతల వాటర్ కలిపి ప్రతి ఒక్క మొక్కకి ఇచ్చాననమాట. ఎక్కువగా అయితే ఇది వేటికి మంచిది అంటే శంఖం పూల చెట్టుకి, అలాగే బ్రహ్మకమలం చెట్టుకి. బ్రహ్మకమలంకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే తులసమ్మకు గూడా ఇస్తూ ఉంటా. వీటితో పాటు నేను ఇంకా మొక్కలకి ఏమేమి ఇస్తానో ఈ వీడియోలో మీకు చెప్తా. స్కిప్ చేయకండి. ఇదిగో ఇది బ్రహ్మకమలం. ఇంతకుముందు నాకు తెలియక పైన పెట్టేసా. అదస్సలు సరిగ్గా రాలేదనిపించింది. ఇప్పటికైతే కిందకి పెట్టేసాననమాట. ఇదేమంటే గోమూత్రం అండి. మనము పూజలప్పుడు ఇంట్లో శుద్ధి చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాం కదా! అది. దాన్ని నేను ఇలా స్ప్రే చేసే బాటిల్‌లో ఒక క్యాప్ వేశాను. ఒక్క క్యాప్ గోమూత్రంకి ఫుల్ వాటర్ ఏసాననమాట. అంటే దాదాపు ఇక్కడ మనకొక లీటర్ పైన అనుకోండి. లీటర్ పైన వాటర్‌కి ఒక క్యాప్ ఏసానంతే. ఇంతకుముందు కూడా ఇది కామెంట్ చేసున్నారనమాట. మీరెలా కలుపుతున్నారు అది ఇలా స్ప్రే చేస్తున్నారు అని. ఒక్క క్యాప్ గోమూత్రంకి ఫుల్ ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్ ఏసుకోవచ్చు. అదే మనకు చాలా అయిపోతుంది. ఎప్పుడైనా మనం టెంపుల్స్‌కి అలా వెళ్ళినప్పుడు అక్కడ గోమాతలు ఉంటాయి కదా! వాళ్ళని అడిగితే అక్కడ గోవులను పట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా! ఆళ్ళని అడిగితే ఒక బాటిల్‌లో పట్టి ఇచ్చేస్తారనమాట. సో, అలా కూడా తెచ్చుకోవచ్చు. మేమైతే అలాగే తెచ్చుకుంటాము దగ్గర పట్ల ఉన్న టెంపుల్‌కి. మీరు చూస్తున్నారు కదా! నేను ప్రతి ఒక్క మొక్కకి గోమూత్రం అనేది స్ప్రే చేస్తున్నా. ఇదేంటంటే తమలపాకు మొక్కకు చాలా మంచిది. రీసెంట్ డేస్‌లోనే తమలపాకు కేరింగ్ టిప్స్ అని చెప్పి ఒక మంచి షార్ట్ వీడియో పోస్ట్ చేశా. ఒకవేళ మీకేమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. లేదంటే మీకు షార్ట్స్‌లోకి వెళ్ళినా తమలపాకు మొక్క ఎలా పెట్టాను ఏంటనేది క్లియర్‌గా చెప్పున్నా. ఇక్కడేమంటే ఇదిగో తులసమ్మకు కూడా ఇచ్చేస్తున్నానండి. తులసమ్మకు కూడా చాలా చాలా మంచిది. ఈ టైంలో మనకి ఇలా చినుకులు పడేటప్పుడు కొన్ని మొక్కలకు పక్క నుండి పురుగులనేవి వస్తా ఉంటాయి. అంటే గొంగళి పురుగులు లాంటివి, ఆకు తినే రసం పీల్చే పురుగులు అలాంటివి వస్తూ ఉంటాయి. వాటికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. నేను శంఖం పూల చెట్టు ఒకటి కింద పెట్టుకున్నాను. అలాగే మేడ పైన ఒక 2, 3 రకాలున్నాయి. అంటే ఫ్లవర్ మనకి రోజ్ టైప్‌లో వచ్చే ఒక శంఖం పూలుంది. మామూలుగా సింగిల్ పెటల్‌దుంది. అలాగే వైట్ అలా పెట్టుకున్నాననమాట. వీటన్నింటికి స్ప్రే చేస్తున్నాను. గోమూత్రం గానీ, అలాగే మీకిందాక ఫస్ట్ నేను ఫర్టిలైజర్ చూయించాను గదా! అది గూడా వాటికి ఇస్తూ ఉంటా. గోమూత్రం అయితే ప్రతి ప్లాంట్‌కి ఇస్తానండి. అది హ్యాంగింగ్ ప్లాంట్ కావచ్చు, ఇలాగా మనం ఇంట్లో పెంచుకుంటాం గదా! మనీ ప్లాంట్స్ గావచ్చు, గ్రీనరీ పర్పస్‌గా మనకు బెటర్ ఆప్షన్ అంటే మనీ ప్లాంటే. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. వాటర్‌లో మీరెలా కేర్ చేస్తున్నారో చెప్పండన్నారు. వీలైతే నెక్స్ట్ అది గూడా నేను మీకు వీడియో అనేది చూపిస్తా. ఇక్కడ నేను ఫస్ట్ తయారు చేసిన ఫర్టిలైజర్ ఉంది కదా! దాన్నలా మందార మొక్కలకు గూడా ఇచ్చేస్తున్నా. ఇదేమంటే మీకు చెప్పాను గదా! ఒక పెటల్ కాకుండా రోజ్ ఫ్లవర్ లాగా వస్తుంది. శంఖం పువ్వు ముద్దలాగా. ఇది అదనమాట. ఇదేమో సింగిల్ పెటల్ ఫ్లవరు. బాగా వస్తున్నాయండి ఈ మధ్య. నేనైతే ఇలాంటి ఫర్టిలైజరే యూజ్ చేస్తా. మీరు చూస్తూనే ఉంటారు గదా! సో, మీకది ఫర్టిలైజర్ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. వీలైతే ట్రై చేయండి. పెద్దగా ఏం ఉండదు. మనం అన్నీ ఇంట్లోనే ఉంటాయి. హ్యాపీగా తయారు చేసి ప్లాంట్స్‌కి అలాగా ఇవ్వచ్చు. ఇంకిక్కడేంటంటే కొన్ని నేను హాల్‌లో వాల్ ఖాళీగా ఉంది గదా! 3 ఇయర్స్ నుండి దాన్నలా ఖాళీగా పెట్టేశా. బేసిక్‌గా మేము మంచి పిక్చర్స్ అవి చేపించుకోవాలని అనుకున్నాం గానీ, అదసలెందుకో ఎప్పుడు వీలు పడలేదు. సరే అలా ఖాళీగా ఉంది కదా! ఏదైనా తెప్పిద్దాం అని చెప్పేసి అమెజాన్ నుండి తెప్పించా. సరే కొన్నాళ్ళు ఇలా పెట్టుకున్నా, తర్వాత ఇది వేరే చోటకి టర్న్ చేసేసి ఆ ప్లేస్‌లో ఇవి నేను అనుకున్నవి పెడదామని. వాల్ ఒకటి ఖాళీగా ఉందని చెప్పి ఇలాంటి మిర్రర్ ఒకటి తెప్పించాను. బావుందండి అది హ్యాండ్‌మేడ్. బ్యాక్ సైడ్ మంచిగా మనకి ఒక థ్రెడ్ ఇచ్చారనమాట హుక్‌కి పెట్టడానికి. ఇదేమంటే 3 పీస్ సెట్ వుడ్‌దనమాట. బావుంది షెల్ఫ్ కార్నర్ టైపు. దీనికి స్క్రూస్ ఇచ్చారు వీళ్ళే. అలాగే ఎటు పక్కన పెట్టాలనేది కూడా మంచిగా ఐడియాస్ ఇచ్చున్నారనమాట. ఇవి 2 కూడా నేను అమెజాన్ నుండి తెప్పించా. నేనేదైనా ఆన్‌లైన్ నుండి తెప్పించాను అనుకుంటే మీరు లింక్స్ అడుగుతారు కాబట్టి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారైతే చెక్‌ఔట్ చేయండి. ఇది చాలా బావుందండి. దీనికొచ్చిన స్క్రూస్ అవి, నెయిల్స్ అవి అన్నీ మా వారు గోడకి మొత్తం గూడా పెట్టేశారనమాట. దాని తర్వాత నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నా. అదంటే నేను చేయలేను కాబట్టి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు అలా పెట్టించుకున్నాను. ఇంకా తర్వాత నేను జస్ట్ ఇంట్లో ఉన్నవే నేను దీనికోసం అంటూ మళ్ళీ ఏం ప్రత్యేకంగా తెప్పించుకోలే. ఉన్న వాటితోనే ఇలా సర్దుకున్నాననమాట. బావుంది. ఒక కొత్త లుక్ వచ్చిందనిపించింది హాల్‌కి. ఇది సోఫాకి పైన వాల్ ఉంటుంది కదా! యెల్లో కలర్ వాల్. దానికి ఇలా చేసుకున్నాననమాట. సో, పైనుండి భలే కనిపిస్తుంది. బావుంది. ఇంకా తర్వాత ఏంటంటే ఈవినింగ్ టైం అవుతుంది. ఇంక అప్పటికింకా పిల్లలు ఇంటికి రాలేదు. అయితే మా నైబర్స్ పక్కనే ఉంటుంది కదా! సునీత మీకు తెలుసు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు వీడియోస్‌లో. వాళ్ళ ఇంట్లో పెద్ద మునక్కాయ చెట్టుంది. మునగాకు తెచ్చుకుందాం అని చెప్పి వీళ్ళ దగ్గరికొచ్చున్నా. యాక్చువల్‌గా వేరే పనుండింది. అలా వెళ్ళినప్పుడు తన దగ్గరికి గూడా ఎళ్లి
తీసుకుందామని వెళ్ళున్నా. తనే కోసిస్తుందనమాట. వీళ్ళకి మేడ పైన మంచి ద్రాక్ష చెట్టు ఉందండి. భూమిలోంచి పైన మేడపై వరకు పాకించారనమాట. భలే బాగొచ్చింది. ఎవ్రీ ఇయర్ మాకు వీళ్ళింటి నుండి ద్రాక్షలొస్తాయి. అలాగే మునక్కాయలు ఇవన్నీ మనకొస్తాయన్నమాట. సరే మునగాకు కోసమని వచ్చాను గదా అని చెప్పి జస్ట్ అలా క్యాప్చర్ చేసున్నా. బావుంటాయండి బ్లాక్ గ్రేప్స్ అవి. అలాగే కొన్ని మునక్కాయలు కూడా తెచ్చిచ్చింది. ఇంకా అవన్నీ పట్టుకొని ఇంటికొచ్చేసి, ఇంకా తర్వాత ఇదిగో నైట్ డిన్నర్ కోసము చెయ్యాలి. ఇంక ఈలోగా నేను టీ పెట్టుకొని వచ్చాను. ఈవినింగ్ అయ్యేసరికి అందరూ వచ్చేస్తారుగా. పిల్లలు కూడా సింపుల్ స్నాక్స్ అంటే ఆల్రెడీ భక్షాలు అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు అవే తినేశారు. నేనేమంటే ఇంకా ఏవి ఉన్నా టీ కంపల్సరీ కాబట్టి టీ తాగేస్తున్నాను. బేసిక్‌గా మార్నింగ్ కూడా ఏం తాగలేదండి పెద్దగా. అందుకని చెప్పేసి ఇప్పుడు టీ తాగుతురు. ఇవి నెక్స్ట్ డే కోసం గోరుచిక్కుళ్ళు అవి ఒలిచి పెట్టుకుంటున్నా. మార్నింగ్‌కి మళ్ళీ లంచ్ బాక్స్ హడావిడి ఉంటుంది కదా! ఆ టైంలో మనం ఇవన్నీ ఒలుచుకొని చేసుకోవాలంటే కష్టం. అందుకని ఇప్పుడు ఒలిచి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టానంటే మార్నింగ్ నాకు వంట ఈజీగా అయిపోతుంది. జస్ట్ అలా అనమాట. ఇంకా అలాగే అవి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇప్పుడు నేనేం వంట చేయాలో, ఏం కావాలో తీసుకుంటున్నా. వెజిటబుల్స్ అనేవి ఆహ్, ప్రత్యేకంగా అంటూ ఏం లేవు ఇంట్లో. అందుకని చెప్పేసి సరే వీళ్ళు చపాతీ, ఆలు అడిగారు. ఉదయం చేసిన పప్పు కొంచెం ఉండింది. దేవుడికి పెట్టడానికని చేశాను గదా! ఆ పప్పు కొంచెమే ఉంది అది ఎటు కాకుండా. ఇంకా దానికోసం అని చెప్పేసి ఆలు ఫ్రై చేసి అందరికీ చపాతీలు చేసేస్తున్నా. ఇంకా రైస్ పెద్దగా ఏం తినట్లేరనమాట. నైట్ టైమ్ చేసినా గూడా చపాతీలో లేదా జొన్న రొట్టెనో ఇలాంటివి అడుగుతున్నారు. ఇంకా మామూలుగా నేను ఫ్రైస్ అవి ఎలా చేస్తానో సేమ్ అలాగేనండి. ఎక్కువగా కుకింగ్ వంటలవి చూపించమని అడుగుతూ ఉన్నారు. నిన్న రీసెంట్‌గా కామెంట్ చదివాననమాట. అక్క వంటలవి బాగా చూపించండి. మీరు బాగా సింపుల్‌గా చేస్తూ ఉంటారు. సింపుల్ రెసిపీస్ చెప్తారు ప్రెషర్ కుక్కర్‌లో అలాగా అని చెప్పి. అలాగే ఆలు రెసిపీ గూడా అడిగారండి నిన్న. అది నేను చాలా సార్లు మన వీడియోలో పోస్ట్ చేశానండి. ఇంక ఇదేమంటే ఇవాళ ఫ్రై చేస్తున్నా. ఆపోజిట్ కౌంటర్ టాప్ పైనేమో ఇక్కడ పిండి అది కలిపేసి ఇంక చపాతీలు కూడా ఇక్కడే చేసేద్దామని. ఫ్రై ఒకటి నేను కొంచెం సిమ్‌లో పెట్టి చేస్తుంటానండి. ఇంక అదేముంది జస్ట్ తాలింపు వేసి ఆలు మగ్గగానే ఉప్పు, కారం వేసి కొంచెం ధనియా పౌడర్ వేసి దింపేయడమే కదా! అందుకని నేను ప్రత్యేకంగా ఏమీ రెసిపీ షూట్ చేయలేదు. ఇంకా ఇదేనండి ఇంక ఇవాల్టి వీడియో అయితే మార్నింగ్ టు ఈవినింగ్ అనమాట. జస్ట్ అలా గడిచిపోయింది. కొంచెం ఇవాళ కిచెన్‌లో ఎక్కువ టైం ఉన్నట్టు అనిపించింది. ఈవినింగ్ కొంచెం బయటికెళ్ళి రావడం, ఫ్రెండ్ దగ్గర కలిసి రావడం, కొంచెం ఎప్పుడు ఇంట్లోనే కాకుండా అలా కొంచెం బయటకు వెళ్తుంటే కూడా కొంచెం రిలాక్స్‌గా ఉంటుంది. ఇంకా నైట్ ఏమంటే డిన్నర్ చేసిన తర్వాత ఎదురింటి అమ్మాయి గోరింటాకు పంపిందనమాట. వాళ్ళ అమ్మ వాళ్ళు పంపారని తను కొంచెం నాకు పంపించింది. ఇంకా అదే ఇక్కడ పెట్టుకుంటున్నా. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటారు కదా! ఆకుది అలా రుబ్బి పంపిందనమాట తను. ఇలా గోరింటాకుని మనం పెట్టుకోవడమే కాక ఒకరికి పంచితే కూడా చాలా మంచిది. సో ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.